బతుకు భారమవుతుందా? అంతిమంగా సామాన్యుడి జీవితం తల్లకిందులవుతుందా? మన రూపాయికి ఐసీయూలో ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? 1947లో రూపాయి కంటే డాలర్ ఏం బలంగా లేదు. ఇదే డాలర్తో రూపాయి సమానంగా ఉండేది. ఆ తర్వాత 4 రూపాయలు మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు 85 రూపాయల 80 పైసలు ఇస్తున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతావని సాధించిన ప్రగతి ఇది అనుకోవాలా? ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత దారుణంగా పతనమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనమైతే అయిందిలే అని ఊరుకునేంత చిన్న విషయం కాదు. సామాన్యుడిపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా ప్రభావం చూపే అంశం ఇది. రూపాయి పతనంతో అతిపెద్ద నష్టం ముడిచమురు కొనుగోలు సమయంలో ఏర్పడుతుంది. రూపాయి విలువ పతనం అయితే ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కరెంట్ ఖాతా లోటును పెంచడంతో పాటు భారత కరెన్సీని బలహీనపరుస్తుంది. రానున్న రోజుల్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు $100 చేరొచ్చని, ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు